క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నమస్తే సార్. ఇట్లతో దేవిశ్రీ నా పేరు. మా వారి పేరు నగేష్. ఓసీ2లో సింగరేణి ఎంప్లాయ్ సార్. నన్ను పెళ్లి చేసుకొని 2012లో నాకు పెళ్ళయింది సార్. పేదమ్మాయి కుటుంబం అనేసి తెలిసి కూడా పెళ్లి చేసుకొని వచ్చారు సార్. వాళ్ళ కుటుంబం చూసి పేదమ్మాయి అమ్మాయిని. ఆ తర్వాత ఒక 40 సంవత్సరాలు మేము బాగానే ఉన్నాం సార్. 2013లో మాకు జాబ్ వచ్చింది సార్. ఒక 40 సంవత్సరాలు బాగానే ఉన్నాం సార్. ఆ తర్వాత ఓసీ2లో ఒక అమ్మాయిని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సార్. ఆమెను పెట్టుకుని ఇక మమ్మల్ని ఫుల్ టార్చర్ పెట్టాను సార్. టార్చర్ పెట్టి ఇట్లా చేస్తానని నాకు తెలిసిన సమయంలో నేను మా ఆడపడిచి వాళ్ళకి చెప్పాను సార్. వాంకుడోతు సుజాత, వాంకుడోతు స్వాతి, జరప్ల లక్ష్మి మా ఆడపడిచి వాళ్ళు సార్. వీళ్ళకి చెప్పాను. చెప్పేసరికి వాళ్ళు అన్నారు కదా, అది ఏం చేసుకుంటావు చేసుకో, నీతో ఉండడు మా అన్న, ఇంకొక ఆమెనే పెళ్లి చేపిస్తాం, ఆమెనే ఇంట్లో వచ్చి కూర్చోబెడతాము, నువ్వు ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకోపో, నీకు వెనక లేదు ముందు లేదు, నువ్వు దిక్కులేని ఆమె, నువ్వు వెళ్ళిపో అని నన్ను కొట్టడం కూడా జరిగింది సార్ మా ఆడపడిచి వాళ్ళు. అక్కడ నుండి నాకు ఏం చేయాలో తోచాక నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను సార్. కంప్లైంట్ పెడితే వాళ్ళు ఇవాళ వస్తాం రేపు వస్తాం అనేసి ఇప్పుడు నెల అయింది సార్. ఇంటికి వచ్చి కూడా కొట్టారు, ఇవాళ పోలీస్ స్టేషన్లో కూడా నన్ను కొట్టారు సార్. నేను చనిపోదాం అనేసరికి ఇంకా నా పిల్లలు ఉన్నారు సార్, నా పాప నా బాబు సార్. ఇంకా వాళ్ళ ముఖాలు చూసి నేను బతుకుతున్నా సార్. మా వారు కూడా ఫుల్ టార్చర్ సార్. నన్ను తాగి పిల్లల ముందు కూడా, పాప ముందు కూడా నన్ను చాలా చికాకు చేస్తాడు సార్. పాపను కూడా ఏదేదో అంటాడు సార్, బాగా తిడతాడు. బాబుని కూడా నువ్వు నాకు పుట్టినవారా, నువ్వు నా కొడుకేనా అని అంటాడు సార్. విపరీతమైన టార్చర్ పెడతాను సార్ వాళ్ళు. ఈ రోజు ఏం జరిగిందమ్మా? ఈ రోజు మా ఆడపడిచి వాళ్ళు వచ్చారు సార్ పోలీస్ స్టేషన్ కి. అక్కడ కూడా నన్ను కొట్టడం జరిగింది సార్. జరప్ల లక్ష్మి వాళ్ళ కుమారుడు సార్, కుమార్, వాళ్ళిద్దరు నన్ను కొట్టారు సార్. చెంప మీద కొట్టారు సార్ వాళ్ళు నన్ను. అసలు నువ్వు ఎవరు ఏంది, మా అన్న నువ్వే టార్చర్ పెడుతున్నావు అని నన్నే కొట్టడం జరిగింది సార్. ఏం చేయాలి మరి ఇంత జరుగుతుందని భర్త మాట్లాడలేదా అమ్మా? ఆయన మాట్లాడతలేదు సార్, అసలు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. ఏమన్నా అంటే మా ఆడపడిచి వాళ్ళకి వెళ్ళి తిరుగుతాడు సార్ ఆయన. ఇంకా వాళ్ళ దిక్కే ఉంటాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్. ఇంకా ఏ విషయం తోచక నేను మీడియా వాళ్ళకి, పోలీస్ స్టేషన్ వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుందమ్మా ఇది? ఇట్లా 40 సంవత్సరాలు జరుగుతుంది. అంటే నువ్వు ఫిర్యాదు చేసిన వెంటనే నీ ఆడపడుచులు రియాక్ట్ అయ్యారా? రియాక్ట్ అయ్యారు సార్. నువ్వు కేసు పెడితే మమ్మల్ని ఏం చేసుకోలేవు, నువ్వు నేను చంపేస్తాం మేము, అసలు నువ్వు ఉండొద్దు మా అన్న దగ్గర, నువ్వు ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకో, నువ్వు ఆయన మా అన్న దగ్గర ఉండొద్దు, ఇంకొక ఆమె ఉంచుకున్నామని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం మేము అని అంటున్నారు సార్. నీ కుటుంబంలో ఎవరికి తెలియజేయలేదమ్మా ఈ విషయం? నేను ఎవరిని తెలియజేయలేదు సార్. ఎందుకంటే ఇవాళ మాట్లాడు రేపు మాట్లాడని అనుకున్నా సార్, కానీ ఆయన మారట్లేదు. ఈ విషయం నేను ఆడపడిచి వాళ్ళకి చెప్తే వాళ్ళే నా మీద రివర్స్ అవుతారు. వాళ్ళెందుకు రివర్స్ అవుతారమ్మా? ఆడపడిచి వాళ్ళకి చెప్తే వాళ్ళే నా మీద రివర్స్ అవుతారు. వాళ్ళెందుకు రివర్స్ అవుతారమ్మా? నీకేం అవసరము, మా అన్న ఏమన్నా చేసుకుంటాడు, ఎట్లా ఉంటాడు, నీకేం అవసరం, నీ హీరోల అమ్మాయిని చేసుకున్నాము అని నువ్వు వెళ్ళిపో అసలు నువ్వు అని అంటున్నాడు సార్. పిల్లల ముందు ఏం చికాకమ్మా? పిల్లల ముందు కూడా నాకు చాలా చికాకు పెడతాడు సార్. పాపని కూడా ఏదేదో బూతులు తిడతాడు సార్. బాబుని కూడా ఫుల్ బూతులు తిడతాడు సార్. ఎట్లా పడితే అట్లా ఉంటాడు సార్. ఇవన్నీ మా ఆడపడిచి వాళ్ళకి చెప్తే నువ్వు మమ్మల్ని ఎందుకు చెప్తున్నావు అని నా మీదే రివర్స్ సార్. నన్ను కొట్టడానికి కూడా జరిగింది. ఇవాళ కూడా కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ లో వచ్చి కొట్టారు. ఏం తోచగా నేను స్టేషన్ లో కానీ మీడియా వాళ్ళకి కానీ చెప్తున్నాను. నీకేం న్యాయం కావాలనుకుంటున్నావమ్మా? సార్ నాకు న్యాయం కావాలి సార్. నాకు పిల్లలు ఉన్నారు సార్. నాకు న్యాయం జరగాలని మీకు కోరుకుంటున్నాను. ఆడపడుచుల వల్ల ఇబ్బంది అంటే ఎలా అమ్మా? ఇలా అంటే సార్ వాళ్ళు ఫోన్లో కానీ ఇంటికి వచ్చి నన్ను కొట్టడం అట్లా జరుగుతుంది సార్. ఫోన్లో ఫుల్ తిడతారు సార్. మామూలు టార్చర్ పెట్టారు. ఇంటికి వచ్చి కూడా ఇవాళ మా ఆడపడిచి వాళ్ళు కుమారుడు, మా ఆడపడిచి వాళ్ళ కుమారుడు ఇద్దరు వచ్చి ఎవరు లేని సమయంలో వచ్చి నన్ను ఫుల్ కొట్టారు సార్. ఫుల్ కొట్టారు సార్. స్టేషన్ లో కూడా కొట్టారు సార్. నాకు న్యాయం చేయండి సార్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.